జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ అందరికీ శుభోదయం. నా పేరు గద్వేలు గురుమూర్తి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి. ఏర్పాటు చేసిన ఈ బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాన అతిథులు శ్రీ కృష్ణయ్య గారు, నూగానమ్మ గారు, శ్రీ విజయ్ కుమార్ గారు, వై నాగేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు, శివనారాయణ గారు, నచ్చలేదు అందరూ బీసీ సోదరులందరికీ నా పాదాభివందనము. ఈనాడు మీరు వచ్చిన బీసీ సోదరులు సోదరీమణులందరికీ ఈనాడు నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనకు స్వాతంత్రం వచ్చి సుమారు 80 సంవత్సరాలు అవుతుంది. ఈనాడు ఆనాడు ఎట్లా ఉన్నామో మనం అందరము అట్లాగే ఉన్నాము. మన రాజ్యాంగము ప్రజలను 4 గ్రూపులుగా విభజించింది. అక్కడ ఉన్న వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అన్నమాట. ఈ నలుగురిలో ఎక్కువగా ఉండేది బీసీలు. వాళ్ళు బీసీలు ఎందుకు అంటున్నారంటే ఆర్థికంగా, రాజకీయంగా, విద్యారంగంలో ఆనాడు వెనుకబడి ఉన్నాము, ఈనాడు కూడా వెనుకబడి ఉన్నాము మనం. కానీ అందరూ గొడవ చేసి మా పరిస్థితి ఎట్లా ఉంది, ఎట్లా మనము అభివృద్ధికి పోవాలి, ముందుకు పోవాలి అన్నారు. విద్య బాగా ఎక్కువ మంది నేర్చుకోవాలి, రాజకీయాల్లో ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి అని చాలామంది అనుకున్నారు. దీనికోసమని ప్రభుత్వము కొన్ని కమిషన్లు ఏర్పాటు చేసింది. ఆ కమిషన్లో ముఖ్యమైనటివి బీపీ మండల్ కమిషన్, ఈ తర్వాత ఈ ఈ సమావేశంలో అన్ని కమిషన్లు వేశారు. ఈ అన్ని కమిషన్లో కూడా అందరూ బీసీలు ఎక్కువ ఉన్నారు చూపించినా కూడా మనకేమీ రిజర్వేషన్లు రాలేదు. ఈరోజు అంటే మీకు లెక్కలు లేదు, మీకు ఏ సహజ హైకోర్టులో ఏ ఎక్కువ లెక్కలు కూడా సరిపోలేదు. కాబట్టి సరైన బీసీ గణనను చేపట్టాలని కృష్ణయ్య గారు కూడా మనందరి తరఫున వాదించారు. ఈనాడు ప్రభుత్వము దానికి అంగీకరించింది అనుకుంటాను. తప్పకుండా మనం బీసీ గణన సరిక్రమం చేస్తారు. మనకు ఎంతోమందికి ఆర్థికంగా కానీ, ఉద్యోగ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అభివృద్ధి కలుగుతుంది. కృష్ణయ్య గారు మనకు చెప్పుకోగలిగిన రాజ్యసభ మెంబర్లు కానీ, ఎంపీలు కానీ, ఇంకా ఎవరైనా కూడా తల్లిగా సివిల్ సర్వీసులో ఉద్యోగులు కానీ ఏనాడు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ త్వరలో మనమందరము ఈ దోకాన్ని విడిచిపెట్టే లోపల చాలా మంది బీసీలు అభివృద్ధి చెందుతారు.
దానికి కృష్ణయ్య గారు పూర్తి సహాయం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తదుపరిగా రాష్ట్ర బంధనాలే తెంచుకుంటూ పోరువాటై సాగరన్న, బంధనాలే తెంచుకుంటూ పోరువాటై సాగరన్న. గోగు పూల గట్టు మీద గోగులు కాసే చిన్నవాడ, కష్టమంటే నీదిరో కళ్ళు తెరిచి చూడరా. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కడప జిల్లా అధ్యక్షునిగా నా పేరు జింకా జయప్రకాష్. నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. బీసీల అభివృద్ధి కోసం నిత్యం నిస్వార్థంగా పోరాడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఫైనల్ గా మన అన్న ఆర్ కృష్ణయ్య గారు, జింకా జయప్రకాష్ గారు ఈ రోజు నుంచి కడప జిల్లా జింకా జయప్రకాష్ గారు ఈ రోజు నుంచి కడప జిల్లా అధ్యక్షులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, రాష్ట్ర అధ్యక్షులు వైనాశ్వరరావు గారి సారథ్యంలో నియమితులయ్యారు. ఈ రోజు నుంచి జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతారు. రమ్మని